స్వాగతం సుస్వాగతం వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం చాప్టర్. ఒకసారి అందరికీ అవకాశం ఉంటే ఒక 1 minute పెహల్గాంలో పశువులు బాసిన మన తోటి భారత సహోదరి సహోదరులకి 1 నిమిషం మౌనం పాటించి మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో చాలామందికి ఏంటంటే బేసిక్స్ కన్నా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. క్లయింట్స్ ఎలా తయారయ్యారంటే వాళ్ళు అడిగింది రెండు మనం చెప్పాలి. అలా అయితేనే వాళ్ళు కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. సో కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా ఎలా తయారంటే వాళ్ళకి అనుగుణంగా చెప్పేస్తే పోతాడు కదా అన్న ఉద్దేశంలో ఏదో పైపైన చెప్పేసి పంపించేస్తున్నారు. సో ఈవెన్ నేను యూట్యూబ్లో రామాయణం అప్లోడ్ చేసినప్పుడు కూడా 50 వ్యూస్ వస్తే చాలా గొప్ప. అదే ఏదైనా మంచి థంబ్నెయిల్, ఈరోజు మీరు ఈ పని చేస్తే అని ఆపేసామనుకోండి, 1000, 2000, 3000 వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో జనాలు పర్టికులర్గా అలా తయారు, బేసిక్స్ ఎవరికి అక్కర్లేదు. సో మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలను అనుసరించి మనం కూడా ముందుకు వెళ్ళాలి, లేకపోతే వెనకబడిపోతాం. కాబట్టి సో వాళ్ళకి కావాల్సింది ఇస్తూ మనం చెప్పదలుచుకుంది కూడా చెప్తే ఇంట్రెస్టింగ్గా వింటారు అన్న ఒక కొత్త కాన్సెప్ట్ విశ్వలో తీసుకురావడం ద్వారా నేను కూడా దానికి ఆకర్షితుడినయ్యి 2018 నుంచి డాక్టరేట్ చేయాలి అని చెప్పి చాలా అంశాలు, ఎందుకంటే ఫాదర్ రైల్వే కాబట్టి రైల్వేస్లో పిహెచ్డి చేద్దామని, అలాగే నేను 25 yearsగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మెడికల్ ఆస్ట్రాలజీలో డిఫరెంట్ క్యాన్సర్స్ మీద కానీ డయాబెటీస్ మీద కానీ, సో మొత్తానికి ఆ కోరికలన్నీ కూడా కృష్ణకాంత్ గారి ద్వారా నాకు ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్లో అవన్నీ చెప్పి ఆ కోరికలు అయితే తీర్చుకోవడం జరిగింది. సో ఫైనల్గా 2024లో సప్తమ భావంలో గురువు విడాకులు ఇస్తున్నారు అన్న అంశం మీద డాక్టరేట్ కూడా చేయడం జరిగింది. చాలామంది అన్నారు అదేంటి జూపిటర్ బెనిఫిక్ ప్లానెట్ కదా అలా ఇవ్వడం ఏంటి అని. సో దానికి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా నేను థీసిస్లో ఇచ్చాను అనమాట. సో ఇవాళ ఇక్కడ మనం తీసుకుంటే సమాజంలో ఒక వ్యక్తి హోదా ప్రస్తుతం దేంతో చూస్తున్నారు అంటే ఫైనాన్షియల్ స్టేటస్, వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని బట్టి. మంచి బట్టలు, ఓ ఫార్చునర్ కారులో దిగితే ఆ రాయల్టీ వేరేగా ఉంటుంది. మామూలు పాత వెస్పావో లేకపోతే పాత లోనా, ఇప్పుడు లోనా లేవనుకోండి, పోనీ ఏదో ఒక 5 years 6 years అయినా ఒక చిన్న యాక్సెస్ అలాంటి వాటి మీద వస్తే అది వేరేగా ఉంటుంది. సో అలాగే ఒక వ్యక్తి తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా చూడాలి అన్నప్పుడు బృహత్పరాశర హోరా శాస్త్రంలో కన్నా కూడా జైమినీలో దీని తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జైమినీలో మనం ఇందు లగ్నము అని చెప్పి ఉంది, దాని నుంచి ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది చూడొచ్చు అనమాట. సో బేసికల్గా లగ్నాలు ఎన్ని ఉంటాయో అందరికీ తెలుసు అనుకుంటాను. ఎన్ని ఉంటాయండి లగ్నాలు? ఒక 5, 10, 15, 20, 30, 10, 12. లగ్నాలు అంటే మీరు మేష లగ్నము వృషభ లగ్నము అవి కావు. లగ్నము భావలగ్నము అలా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందు లగ్నము అలా లగ్నాలు ఎన్ని ఉన్నాయో ఎంతమందికైనా ఐడియా ఉందా? ఎన్ని ఉన్నాయో పోనీ ఒక్క ఫిగర్ ఏమైనా గెస్ చేయగలరా ఎవరైనా? చెప్పండి, పర్వాలేదు, మనమే కదా, తప్పేం కాదు, నేర్చుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. ఎన్ని ఉండొచ్చు అంటారు రఫ్గా అండి? మీరు లేట్ చేస్తే వెళ్ళడం మీరే లేట్ అవుతుంది, తర్వాత మీ ఇష్టం. మీరు స్పీడ్గా ఏదో ఒకటి చెప్తే తొందరగా మనం వెళ్ళిపోవచ్చు. కౌంట్ చేయండి మామూలుగా. లగ్నము, భావలగ్నము, హోరా లగ్నము, ఇంకా ఇవాళ చెప్పుకుంటున్న ఇందు లగ్నము. వస్తున్నాయి, నెమ్మదిగా స్టార్ట్ అయింది బండి. సూపర్. లెక్క పెడుతున్నారు ఎవరైనా? 7 వచ్చాయి. ఓకే, అంతేనా ఇంకా ఉన్నాయంటారా? అన్నయ్య ఆవిడ చూడ, అడ్రస్లకేమో చూడు.
సరే, నేను చాలా గ్రంథాలని, చాలా సాఫ్ట్వేర్లని, చాలామంది గురువు గారుల దగ్గర చూసినవి 23 లగ్నాలు. 23 లగ్నాలు ఉన్నాయి. ఈ తెలుగు ఆల్ఫాబెటిక్లో ఉన్నాయి. ఫస్ట్ది ఆధాన లగ్నము, స్క్రీన్ మీద వస్తున్నాయి చూసుకోవచ్చు. ఆరూఢ లగ్నము, భావలగ్నము, చంద్రలగ్నము, దృక్ లగ్నము, ఘటి లగ్నము, ఇందాక మేడం గారు చెప్పినట్టు గ్రహ లగ్నాలు, హోరా లగ్నము, ఇందు లగ్నము, జన్మ లగ్నము, కారకాంశ లగ్నము, నామలగ్నము, పాక లగ్నము, ప్రాణపద లగ్నము, శబ్ద లగ్నము, శ్రీలగ్నము, సూర్యలగ్నము, ఉదయ లగ్నము, ఉపపాద లగ్నము, వర్ణద లగ్నము, విఘటిక లగ్నము, విశేష లగ్నము. మొత్తం 23 లగ్నాలు. ఈ 23 లగ్నాలకి కూడా ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇందులో ఇవాళ మనం చెప్పుకుంటున్నది ఇందు లగ్నము. ఆల్రెడీ విశారదాలో నాకు తెలిసి అందరూ జైమినీలో ఇందు లగ్నాలు కాడడం నేర్చుకొని ఉంటారు. చాలా రోజులు ఎందుకంటే మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందు లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్నప్పుడు కాళిదాసు అనేటువంటి ఋషి ఉత్తర కాలామృతంలో గ్రహాలకి కొన్ని స్థిర కళలని ఇవ్వడం జరిగింది. అంటే ఫిక్స్డ్ ధ్రువాంకాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఉత్తర కాలామృతంలోని కాళిదాసు అనే మహర్షి గ్రహాలకి స్థిర కళలను ఇవ్వడం జరిగింది. వాటిని ధ్రువాంకాలు అంటాం. ఆ ధ్రువాంకాలు ఒకసారి చూడండి. ఫస్ట్ సూర్యుడికి 30 కళలు ఇచ్చారు. అదేవిధంగా చంద్రుడికి 16 కళలు. ఇవన్నీ ఫిక్స్డ్ అండి. ఎందుకు వచ్చాయని అడగండి, ఎలా వచ్చాయో చెప్తాను. అది నేను కొంచెం రీసెర్చ్ చేశాను, ఎందుకు వచ్చాయో తెలియలేదు కానీ ఎలా వచ్చాయో తెలిసింది. కుజుడు 6 కళలు, బుధుడు 8 కళలు, గురువు 10 కళలు, శుక్రుడు 12 కళలు, శని భగవానుడు 1 కళ. దీనిని మన చక్రంలో వేస్తే సింహంలో 30, కర్కాటకంలో 16, మిథునము కన్యలో 8, శుక్రుడింట్లో 12, కుజుడింట్లో 6, గురుడింట్లో 10, శని భగవానింట్లో 1 వేస్తే టోటల్ 120 వస్తుంది. ఇది ఇంకా రీసెర్చ్లో ఉంది. ఎందుకు 120 వచ్చింది, ఈ 120కి ఆ 30కి 16కి ఏంటి సంబంధము అన్నది ఇంకా రీసెర్చ్లో ఉంది. తెలిసిన తర్వాత తప్పకుండా చెప్తాను. సో ఇవి స్థిర కళలు అనమాట, ఫిక్స్డ్గా. వీటిల్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఇందు లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. మీ చార్ట్స్ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ మీ చార్ట్స్ డ్రా చేసేసుకోండి. డిగ్రీలు అక్కర్లేదు, జస్ట్ మీ చార్ట్ వేసుకొని చార్ట్ తెలియకపోతే ఏదైనా సాఫ్ట్వేర్, ఏదైనా యాప్లోనైనా మీరు వేసుకోండి, ఇబ్బంది లేదు. నాకు తెలిసి ఎవరి చార్ట్ వాళ్ళకి గుర్తుంటుంది, తొందరగా వేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీరు ఇందు లగ్నాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మీ లగ్నం నుండి 9వ అధిపతి ఎవరయ్యారో చూడండి. సపోజ్ మేష లగ్నం అనుకోండి, వాళ్ళకి జూపిటర్ 9వ ఇల్లు అవుతుంది కాబట్టి గురుడు 9వ అధిపతి అనమాట. అలాగే చంద్రలగ్నం నుండి కూడా 9వ అధిపతి ఎవరయ్యారో చూడండి. లగ్నము నుండి, చంద్రలగ్నము నుండి రెండిట్ల నుంచి 9th హౌస్ లార్డ్ ఎవరయ్యారో చూడండి. 2, 1 అయినా ఇబ్బంది లేదు, చెప్తాను. సో 2 గురుడు కానీ, 2 శుక్రుడు కానీ, 2 శని కానీ అయ్యారనుకోండి, ఆ 1 తీసుకోండి, ఇబ్బంది లేదు. దీనికి ఇందాక స్థిర కళల్లో ఎంత నెంబర్ వచ్చిందో అవి 2 అయితే వేరు అయితే కలపండి, 1 అయితే 1 తీసుకోండి చాలు. స్థిర కళదా? ఓకే, అదే ఓకే, అది రాసుకున్నారు ఆల్రెడీ. అదే సో లగ్నం నుంచి 9వ అధిపతి ఎవరయ్యారు,
చంద్రలగ్నం నుంచి 9వ అధిపతి ఎవరు అయ్యారు చూడండి. సపోజ్ లగ్నం నుంచి 9వ అధిపతి సూర్యుడు అయ్యాడు అనుకోండి, 30 తీసుకోండి. చంద్రాత్తు 9వ అధిపతి చంద్రుడు అవ్వడు కాబట్టి చంద్రుడు 9వ అధిపతి అవ్వాలి అంటే ఇక్కడ మనకేది వృశ్చిక లగ్నమా? వృశ్చికంలో కనుక చంద్రుడు ఉంటే 9వ అధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి అప్పుడు 16 తీసుకోండి. 30 + 16 కలపండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఏది వచ్చిందో అది కలుపుకోండి. కలుపుకొని అది కనుక 12 కన్నా ఎక్కువ వస్తే 12తో భాగహరించండి. 12కు లోపు వచ్చింది అనుకోండి, ఎంత వస్తే అంతే తీసుకోండి. ఒకవేళ 12 వచ్చింది అనుకోండి, 0 వచ్చినా 12 వచ్చినా 12 తీసుకోండి. 12 కన్నా ఎక్కువ వస్తే ÷ 12 చేయండి. శేషం ఎంత వచ్చిందో చూడండి. ఈ శేషాన్ని మీ చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి లెక్క పెట్టండి. చంద్రుడు ఉన్న స్థానం నుంచి. సపోజ్ చంద్రుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, మీకు 2 వచ్చింది అనుకోండి, శేషము, మేషము, వృషభము. అప్పుడు ఇందు లగ్నము మీది వృషభం అవుతుందన్నమాట. బిలో 12 ఉంటే ఎంత వస్తే అంతే తీసుకోండి. 12 కన్నా అబోవ్ వస్తే ÷ 12 చేయండి. 12 వచ్చినా 0 వచ్చినా 12 తీసుకోండి. ఆ వచ్చిన రిమైండర్ని మీ చంద్రుడు ఎక్కడున్నాడో, చార్ట్లో మీ చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి లెక్క పెట్టండి. మీకేమొచ్చిందండి? మేషం. మీదమ్మా? మకరం. మీదమ్మా? ఎరీస్. సార్ మీది చేయలేదా? ఓకే. సో అందరికీ అలా వచ్చింది కదా. ఇప్పుడు ఆ వచ్చినటువంటి రాశి మీ ఇందు లగ్నం అనమాట. సో ఈ ఇందు లగ్నాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అన్నది ఫర్దర్గా చెప్పుకుంటాం అనమాట. సో ఇది ఇందు లగ్నం క్యాలిక్యులేట్ చేసే విధానం. అందరికీ అర్థమైంది కదా? ముందుకెళ్ళొచ్చా? రైట్. సరే, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? అందులో ఏమైనా గ్రహాలు ఉన్నాయా? దాన్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? శుక్రుడు చూస్తే ఫలితం ఏంటి? రవి చూస్తే ఫలితం ఏంటి? అందులో రవి ఉంటే ఫలితం ఏంటి? అది కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇందు లగ్నము ద్వారా జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఈ 3 కూడా తెలుసుకోవచ్చు అనమాట. జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఈ 3 కూడా తెలుసుకోవచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇందు లగ్నం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో కృష్ణకాంత్ గారు చెప్తారు. ఇందు లగ్నం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. ఇది మ్యాండేటరీ రూల్ అనమాట. ఏదైనా గ్రహం ఉండాలి, మంచిదో చెడ్డదో ఏదో ఒక గ్రహం కనీసం దాన్ని చూస్తూ ఉండాలి. ఖాళీగా మాత్రం ఉంచకూడదు. ఇందు లగ్నంలో ఏ గ్రహము ఉన్నా లేదు, ఇందు లగ్నాన్ని ఏదైనా గ్రహము చూస్తున్నా కూడా ధనాభివృద్ధి దినదినము పెరుగుతూ ఉంటుంది. ఎంత శాతం పెరుగుతుంది అన్నది ఆ గ్రహాన్ని బట్టి ఆధారపడింది. ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇస్తాను. సో ఇందాక చెప్పుకుంటే ఇందు లగ్నం గ్రహరహితంగా కానీ, అంటే గ్రహము లేకుండా కానీ, గ్రహ దృష్టి రహితంగా కానీ, అంటే ఆస్పెక్ట్స్ ఏమీ లేకుండా కానీ ఉండకూడదు. అలా ఉంటే కనుక ఇందు లగ్నము యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని జాతకుడు లేదా జాతకరాలు అనుభవించలేరు. సో ఇందు లగ్నం షుడ్ బి పొజిటెడ్ ఎనీ ప్లానెట్ ఆర్ ఆస్పెక్టెడ్ బై ఎనీ ప్లానెట్. తర్వాత ఇదే ఇందు లగ్నం మించి గోచార గురు భగవానుడు కనుక వెళ్తూ ఉంటే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఆకస్మిక అంటే మీకు రావాల్సిందైనా, మీకు ఎవరైనా ఇవ్వాల్సిందైనా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4 years బ్యాక్ ఒక ఎమ్మెల్యే పిఏ గారికి కొంత మొత్తం ఇవ్వడం జరిగింది. అడిగాము, వెళ్ళాము, బెదిరించాము, ఎన్ని చేసినా రాలే. నాది ఇందు లగ్నము వృషభ లగ్నం, వృషభం నాది ఇందు లగ్నం. సో లాస్ట్ ఇయర్ గురు భగవానుడు వచ్చారు. రేపు ఇంకో 15 రోజుల్లో వెళ్ళిపోతున్నారు. ఫిగర్ చెప్తే బాగోదు కాబట్టి ఇంకొక 25,000 ఇవ్వాలి ఆయన. నేనైతే ఇంక విసిగెత్తి వదిలేశాను. మరి ఏమనుకున్నాడు ఆయన, నెలకి కొంత 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 చెప్పని కొట్టేశారు.
ఇవాళ మార్నింగే ఫోన్ చేసి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఒక 2-3 రోజులు, అంటే రేపు 15వ తారీఖు తోటి గురు భగవానుడు బయటకు వచ్చేస్తున్నారు. ఆయన రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఇంకొక 25,000 ఇవ్వాలి సార్, అది ఇచ్చేస్తానని ఆయనే ఫోన్ చేసి చెప్పారనమాట. సో పవర్ అలాగ ఉంటుందన్నమాట ఇందు లగ్నం తాలూకా పవర్. అదైతే అమౌంట్ నేను వదిలేసుకున్నాను, రాదనే వదిలేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళతో మనం ఏం పోటీ పడతాం అనేసి. బట్ ప్లానెటరీ పొజిషన్ అది ఇవ్వాల్సిన రిజల్ట్స్ మనకి ఇస్తుంది అనమాట. ఇవ్వదమ్మా, నాకు అందులో కుజుడు ఉన్నారు. నటల చాట్లో ఎంటీ అయితే అసలు ఆ ఫలితం ఉండదని కదా చెప్పుకున్నాము. గోచారం అంటే వాళ్ళు ఏంటంటే ఇస్తామండి, పట్టుకొస్తున్నామండి, ఈ లోపల మేము వేరే దాన్ని ఖర్చు పెడతాం, వచ్చిన వాళ్ళు ఇస్తాంలేండి అని అలా మాట దాటేస్తూ ఉంటారనమాట. బెస్ట్. అంటే ఏంటంటే ఇందు లగ్నం మీద కనుక గోచార గురుడు వెళ్తూ ఉంటే, లేదు కనీసం గోచారంలో ఇందు లగ్న గురుడు ఆస్పెక్ట్ చేసిన 159 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా విశేష దృష్టిలు, అంటే లగ్నంలో కానీ పంచమం కానీ నవమం కానీ ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా, దాని మించి వెళ్ళాలనే లేదు, ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా రావాల్సిన ధనము కాకుండా అదనంగా ధనప్రాప్తి అనమాట. అంటే నేను ఏదైతే పోయిందో, యాక్చువల్గా బిజినెస్లో అయితే దానికి ఒక పదం ఉంటుంది, నష్టద్రవ్య లాభము అని. అంటే మనం ఏదైతే రాదు అనుకున్నామో అది తిరిగి వస్తే నష్టంలో ద్రవ్య లాభం అనమాట. ఇది ఎక్కువ పల్లెటూరులో పెద్ద పెద్ద ఘనాపాటిలో వాళ్ళు వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. అంటే అది రాదు అని మనం నువ్వులు నీళ్ళు వదిలేరా అంటారు కదా, అలా వదిలేసిన తర్వాత అది వెతుక్కుంటూ వస్తుంది అనమాట మనకి. సో అది తర్వాత ఇందు లగ్నాన్ని బృహస్పతి అంటే గురుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ ఇవి న్యాచురల్ బెనిఫిట్స్. ఇక్కడ బుధుడు అంటే మళ్ళీ శుభులతో ఉన్న బుధుడు. వీళ్ళు కనుక ఇందు లగ్నాన్ని ఆక్రమించినా లేదు చూసిన జాతకుడు ధనవంతుడిగా ఉంటాడు. ఒకవేళ ఇందు లగ్నాన్ని కనుక పై చెప్పుకున్న బృహస్పతి శుక్రుడు లేదా బుధుడు చూస్తూ వాళ్ళు ఆస్పెక్ట్ చేస్తున్నారు ఇందు లగ్నాన్ని, శుక్రుడు 7th ఆస్పెక్ట్ తోటి, బుధుడు 7th ఆస్పెక్ట్ తోటి, గురుడు 59 ఆస్పెక్ట్ తోటి ఆస్పెక్ట్ చేస్తున్నారు ఇందు లగ్నాన్ని. అప్పుడు వాళ్ళు పాపులతో లేకుండా, పాపులతో సంయోగం లేకుండా ఉంటే, అక్కడ జూపిటర్ ఏ మార్స్ తోటో శాటర్న్ తోటో ఉండి ఆస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ మధ్యస్థంగా ఉంటారు. వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ దుష్ప్రభావాలు అంటే దుష్టభావాలు 6, 8, 12 కనుక ఇందు లగ్నం అయితే ఇక్కడ కూడా జాతకుడు మధ్యస్థంగానే ఉంటాడు. ఒకవేళ ఈ 6, 8, 12 భావాలకి అధిపతి అయిన గ్రహము అదృష్టవశాత్తు నటల్ చార్ట్లో కనుక ఉచ్చస్థితిలో ఉంటే జీవిత మధ్యమ వరకు కొంచెం యావరేజ్గా ఉండి సడన్గా అక్కడి నుంచి ధనవంతులుగా మారుతారు. మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే చాలామంది 36 సంవత్సరాల లోపు కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు సడన్గా ఒక్కసారి రైజ్ అయిపోతారు లైఫ్లో. అలాగే 36 ఇయర్స్ తర్వాత అప్పటిదాకా చాలా బాగున్న వాళ్ళు ఆఫ్టర్ 36 ఒకసారి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోతుంటారు. అది న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ అది. సో అందులో కూడా అలా జరుగుతుందన్నమాట. అందుకే మనం బర్త్ నెంబరు అప్ టు 36 ఇయర్స్ వరకు తీసుకుంటాం, 36 తర్వాత నుంచి డెస్టినీ నెంబర్ యాక్టివేట్ అవుతుందని చెప్పుకుంటాం అనమాట. సో ఆ క్లాసులు కూడా విస్రోలో అవుతున్నాయి. న్యూమరాలజీ బేసిక్స్ అండ్ అడ్వాన్స్ జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కావాల్సిన వాళ్ళు లాస్ట్లో నెంబర్స్ ఇస్తాము, దానికి సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇందు లగ్నానికి శుభ మరియు దుష్టభావాలు కనుక ఉంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, గురు భగవానుడు శనితో కలిపి ఆస్పెక్ట్ చేయడము, లేదా లగ్నంలో ఏదైనా పాపగ్రహం ఉండడము, అలా కనుక జరిగితే, లేదు అంశ విషయంలో కూడా అంటే నవాంశలో కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, అక్కడ కూడా జాతకుడు మధ్యస్థంగానే ఉంటారు. అదేవిధంగా
ఒక లగ్నము, ఇందు లగ్నములో ఏదైతే గ్రహము స్థితి చెందిందో ఆ భావాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇందు లగ్నము కనుక లగ్నము నుంచి, ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇందు లగ్నం నుంచి కాదు, ఇందు లగ్నం కనుక లగ్నం నుంచి 2, 5, 11 స్థానాల్లో కనుక పడితే, ఎందుకు 2, 5, 11? 2 ధనస్థానము, 5 పూర్వపుణ్యస్థానం, 9 భాగ్యస్థానం. అందుకు లగ్నము నుంచి ఇందు లగ్నం కనుక 2, 5, 11లో పడితే జాతకుడు అబవ్ యావరేజ్ అనమాట. అంటే మధ్యస్థంగా కాకుండా మరీ మిలీనియర్ కాకుండా మధ్యలో ఉంటారనమాట. ఒకవేళ ఇందు లగ్నము కనుక 6, 8, 12 భావాలు అయితే లగ్నము నుండి బిలో యావరేజ్, జాతకుడు బిలో యావరేజ్ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత కోణము మరియు సంయోగము. కోణము అంటే 159, సంయోగము అంటే కలిసి ఉండడము. ఒకవేళ ఈ 159 ఆస్పెక్ట్స్లో కనుక, లేకపోతే 15తో కానీ ఎక్కడైనా గ్రహాలు కనుక ఉంటే, ఇందు లగ్నము నుండి లగ్నము నుండి ఇందు లగ్నము కనుక 1, 5, 9లో ఉంటే అక్కడ మళ్ళీ జాతకుడికి మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా దశా సమయంలో కూడా ఇందు లగ్నాధిపతి దశ నడుస్తూ ఉంటే, మహాదశ కానీ అంతర్దశ కానీ తక్కువలో తక్కువ ప్రత్యంతర దశ కానీ ఇందు లగ్నాధిపతి దశ కనుక నడుస్తూ ఉంటే అప్పుడు కూడా జాతకుడి మీద దాని ప్రభావం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ బెనిఫిక్స్ మెలిఫిక్స్ రెండూ తీసుకోవాలి. ఒకవేళ ఇందు లగ్నాధిపతి సహజ శుభుడయ్యి నటల్ చాట్లో కూడా శుభత్వ గ్రహానికి సంబంధించినటువంటి స్థితి చెంది ఆ దశ నడుస్తూ ఉంటే ఇంక మరి ఆ జాతకుని మనం పట్టుకోలేం, మంచి హై పొజిషన్లో ఉంటారు. ఒకవేళ అక్కడ ఏదైనా బ్యాడ్ ప్లానెట్ ఉంటే కొంచెం మళ్ళీ బిలో యావరేజ్గా వెళ్తూ ఉంటుందన్నమాట. అది గ్రహ స్థితి చెందిన పరిస్థితి. ఇందు లగ్నము నుండి దాని భావాధిపతి, లగ్నము నుండి అది ఏ భావానికి అధిపతి అయింది, న్యాచురల్ క్యారెక్టర్స్, బెనిఫికా మెలిఫికా, ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అవన్నీ కూడా చూసుకుంటే ఫలితం అనేటువంటి దశ అంతర్దశల్లో ఆ గ్రహము తాలూకా దశ అంతర్దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడికి మంచి అనుభవం ఉంటుందన్నమాట. తర్వాత ఇందు లగ్నము నుండి 1, 2, 4, 7, 10, 11 గృహాలు సంపదనిస్తాయి. ఇందు లగ్నము నుండి 1, 2, 4, 7, 10, 11 గృహాలు సంపదనిచ్చే గృహాలు. అదేవిధంగా ఇందు లగ్నాధిపతి కనుక ఈ భావాలను చూస్తూ ఉంటే, 1ని కానీ 2ని కానీ 4ని కానీ 7ని కానీ 10ని కానీ 11ని కానీ చూస్తూ ఉంటే, అంటే అన్నిటిని చూడలేడు, ఏదో కొన్ని కనుక చూడగలిగి శుభుడైతే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ అశుభుడైతే కనుక సంపద నాశనం అవుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు గ్రహ దశ లేదా అంతర్దశలో గ్రహం యొక్క బలాన్ని బట్టి దాని తాలూకా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. శుభగ్రహం అయితే మంచి ఫలితాలు, అశుభగ్రహం అయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 3, 6, 8, 12 ఇళ్ళు మనం దుస్థానాలని చెప్పి చెప్పుకుంటాం కాబట్టి ఒకవేళ ఇవి కనుక ఇందు లగ్నాలు అయితే ఫలితాలు కొంచెం మైనస్గానే ఉంటాయి. ఒకవేళ 3వ లగ్నంలో కనుక, అంటే 3వ ఇంటి కనుక లగ్నం నుంచి 3వ ఇల్లు కనుక ఇందు లగ్నం అయితే జాతకుడు ఎప్పుడూ కూడా సంపాదన కోసం పోరాటం చేస్తూనే ఉండాలి. అదేవిధంగా అది 6వ ఇల్లు కనుక అయితే జాతకుడు ఎవరితోటో ఒకరితో శత్రుత్వం పెట్టుకుంటూ సంపాదిస్తూ ఉంటాడు. కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారనమాట.
అదేవిధంగా ఆ ఇల్లు కనుక 8 అయితే జాతకుడు వెళ్ళేటప్పటికే ఆ వర్క్ కంప్లీట్ అయిపోవడమో, లేదా వీడు బయలుదేరేటప్పటికే అది అయిపోయింది మీరు రావక్కర్లేదని ఫోన్ రావడమో, అంటే బయలుదేరేటప్పుడే ఆశ చచ్చిపోతుంది అనమాట. ఇంకా వాడు వెళ్ళక్కర్లేదు అక్కడికి. లగ్నం నుంచి కనుక ఇందు లగ్నం 8th అయితే కనుక, అదేవిధంగా లగ్నం నుంచి 12వ ఇల్లు కనుక ఇందు లగ్నం అయితే అసలు వాళ్ళు ఏ ఎఫర్ట్ చేయక్కర్లేదు. వాళ్ళు ఎంత కష్టపడినా సరే జీవితంలో వాళ్ళకి సంపద అనేది చేతిలో మిగలదు. సరే, మరి గ్రహాలు మంచి చెడ్డ చెప్పుకున్నాం. ఏ గ్రహం ఇందు లగ్నంలో ఉంటే ఎలాగా అంటే కనుక, ఒకవేళ ఇందు లగ్నంలో కనుక సూర్యభగవానుడు ఉంటే జాతకుడు వేలకి అధిపతి, కొన్ని వేలకి అధిపతి అనమాట ఆయన. అదేవిధంగా ఇందు లగ్నంలో కనుక చంద్రుడు ఉంటే జాతకుడు లక్షాధికారి. అదేవిధంగా ఇందు లగ్నంలో కనుక కుజ భగవానుడు ఉంటే జాతకుడు 100లతోటే సరిపెట్టుకోవాలి. సో నాకు ఇందు లగ్నంలో కుజుడు ఉన్నాడు. నా ఫోన్పేలో కూడా 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉండవు. కానీ పనులు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు, యోగకారకుడు, కాబట్టి ఆయన చూసుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఇందు లగ్నంలో కనుక బుధ భగవానుడు ఉంటే జాతకుడు కోటీశ్వరుడు అవుతాడు. అదేవిధంగా ఇందు లగ్నంలో కనుక గురు భగవానుడు ఉంటే మిలీనీర్ ఎక్కువ బిలీనీర్ ఎక్కువ నాకు తెలియదు సార్. ఏది ఎక్కువ సార్, బిలీనీరా మిలీనీరా? బిలీనీర్ ఎక్కువ. అయితే మిలీనీర్ అవుతాడు. గురు భగవానుడు కనుక ఉంటే మిలీనీర్ అవుతాడు. అదే అక్కడ ఇందు లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే బిలీనీర్, మిలీనీర్ కన్నా ఎక్కువ. ఒకవేళ అనుకోకుండా కర్మకాలి ఇందు లగ్నంలో కనుక శని భగవానుడు ఉంటే కళల్లో కూడా ఒకటే వచ్చింది పాపం ఆయనకి. జాతకుడు దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక్కడ రాహుకేతువులు మనం తీసుకోం సార్. అసలు మీకు ఫస్ట్ నుంచే అబ్జర్వ్ చేస్తే అవి రావు. అసలు రాహుకేతువులతో పని లేదు. ఉండకూడదని స్టార్టింగ్లోనే చెప్పాను. అసలు లేకపోతే ఈ శని కన్నా ఇంకా నీచ అనమాట. ఖచ్చితంగా గ్రహమైనా ఉండాలి, లేదా మంచిదో చెడ్డదో ఏదో గ్రహమైనా ఆస్పెక్ట్ చేస్తూ ఉండాలి ఇందు లగ్నాన్ని. ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఏమవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో కృష్ణకాంత్ గారు చెప్తారని మళ్ళీ చెప్పాను. ఎంటీ హౌసెస్ చాలా ఉన్నాయమ్మా, కానీ నేను తేలేదు. అంత టైం మనకు ఉంటుంది అనుకోలేదు. ప్రతిదానికి ఉన్నాయి. మీకు బిల్ గేట్స్ది ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర, అలాగే మన అంబానీ గారిది ఉన్నది, ఆదానీ గారిది ఉన్నది, టాటా గారిది ఉన్నది. సో అవన్నీ ఒకసారి మీరు పర్సనల్గా చెక్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పిన, ఎందుకంటే నేను ఆ చార్ట్స్ నుంచి తీసినవి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఒక గ్రామంలో ఒక ప్రెసిడెంట్, ఆ ఊరికి కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు, కొంచెం సిటీకి వచ్చేటప్పుడు ఒక ఎమ్మెల్యే, కొంచెం వచ్చేటప్పుడు ఒక ఎంపీ, అలాంటి వాళ్ళ జాతకాలన్నీ తీసుకొని వాటి నుంచి రీసెర్చ్ చేసి తయారు చేసిన పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీకు ఎక్కడ తేడా రావు. నేను చెప్పడం ఏమైనా తప్పు అయితే అవ్వాలేమో తప్పించి, కానీ శాస్త్రం అయితే ఎప్పుడు తప్పు చెప్పదు. ఒకవేళ ఇందు లగ్నంలో కనుక రవి భగవానుడు ఉన్నా, లేదు ఇందు లగ్నాధిపతిగా రవి భగవానుడు ఉన్నా, రిజల్ట్స్ జాతకుడికి సంపద మరియు అధికారం ఉంటుంది. జాతకుడికి సంపద ఉంటుంది, దానితో పాటు అధికారం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇతడు ఒక ప్రభుత్వాన్ని స్థాపించడం కానీ ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా కానీ ఉంటాడు. ఆ శక్తి అతనికి ఉంటుంది. తండ్రి తాలూకా పూర్తి బ్లెస్సింగ్స్ జాతకుడికి ఉంటాయి. అన్న బుక్స్ ఇచ్చారా? అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్నది కూడా జాతకుడికి బాగా తెలుస్తుందన్నమాట. స్వీయ వ్యక్తీకరణ, సృజనాత్మకత, తనని తాను ఎలాగా ప్రజెంట్ చేసుకోవాలి. చంద్రుడున్నా, లేదు ఇందు లగ్నంలో చంద్రుడున్నా,
ద్రవ వస్తువుల ద్వారా సంపద వస్తుంది. అలాగే ద్రవ నగదు అంటే లిక్విడ్ క్యాష్ ఎప్పుడు చేతిలో ఫ్లో అవుతూనే ఉంటుంది. అకౌంట్లో ఉంది ఎవరైనా అడిగారు అనుకోండి, ఇంట్లోకి వచ్చి అలా ఒక కట్ట తీసి అలా పడేస్తూ ఉంటాడు అనమాట. అలాగే తల్లి నుండి కూడా సంపద వస్తూ ఉంటుంది. ఇక్కడ సంబంధాలు అంటే ప్రొఫెషన్ రిలేషన్షిప్స్ అన్నమాట. వాటి ద్వారా కూడా సంపద వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేటు, నీరు, వాటర్, ప్రయాణాలు, ఆహార సంబంధిత వ్యాపారాలు, వీటన్నిటి నుంచి కూడా జాతకుడికి సంపద వస్తూ ఉంటుందన్నమాట. మనం చెప్పుకున్న 10th హౌస్ ప్రొఫెషన్కి దీనికి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా ఎక్స్ట్రాగా వచ్చే సంపద. అందుకే నేను ఫైనాన్షియల్ స్టేటస్ అన్నాను, ప్రొఫెషన్ అనలేదు. ఫస్ట్ ఆ రెండింటికి తేడా తెలియాలి మనకి. తర్వాత ఒకవేళ కుజుడు కనుక ఉంటే, భూమిపుత్రుడు కాబట్టి భూములు, భవనాలు, ఆస్తి, పురావస్తు శాస్త్రము, ఇంజనీరింగు, యాంత్రిక పనులు, మందులు, రక్షణ ఉద్యోగాలు, భూగర్భ శాస్త్రము, వ్యాపారాలు, వీటి నుండి జాతకుడికి సంపద వస్తూ ఉంటుందన్నమాట. ఇందులో చూసుకుంటే నాకు ఇందు లగ్నంలో కుజుడు ఉన్నాడని చెప్పాను కదా. సో ఇక్కడ మందులు, అదేవిధంగా భూములు, భవనాలు, సో వీటి నుంచి జాతకుడికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత బుధుడు కనుక ఉంటే యాజ్ యూజువల్ వ్యాపారము, స్టాక్ మార్కెట్, కమ్యూనికేషన్స్, కార్యకలాపాలు, ఖాతాల విద్య అంటే ఇక్కడ అకౌంటింగ్స్ అనమాట. చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది. సంగీతము, అమ్మకాలు అంటే బిజినెస్ సెల్లింగ్స్ వాళ్ళు. అదేవిధంగా అమ్మకాల విశ్లేషణ, ఎలా అమ్మితే లాభాలు వస్తాయి, MBA కోర్సులు ఇవన్నీ. అలాగే IT, బోధన అంటే ఇక్కడ టీచింగు, ప్రయాణము అంటే జర్నీస్. ఈ అన్ని సంబంధిత రంగాలకి సంబంధించినటువంటి, అదేవిధంగా బుధుడు కాబట్టి వాక్ కాబట్టి ఒక ఏదైనా ఫ్లూయెంట్గా మాట్లాడాలన్నా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చార్ట్లో కనుక మెర్క్యూరీ సమంగా కనుక లేకపోతే మాట్లాడే మాటలు తడబడడం కానీ, నత్తిగా మాట్లాడడం కానీ, ఒకటి మాట్లాడాలనుకొని ఇంకోటి మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని బుధుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి చార్ట్లో కమ్యూనికేషన్స్కి. లేదంటే మనం ఒకటి చెప్తే అవతల వాళ్ళకి ఇంకోటి అర్థమైతే మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు. సో అందుకని భాషకి సంబంధించి కూడా, భాష ద్వారా కూడా ఆదాయం. ఎలాగ భాష ద్వారా ఆదాయము? సుమా తీసుకోండి, ఏం చేస్తుంది ఆవిడ? జస్ట్ మాటలు అమ్ముతుంది అంతే. భాష తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకొని ఏకఛత్రాధిపత్యంగా అలాగనమాట. తర్వాత శని భగవానుడు. శని భగవానుడు కనుక ఇందు లగ్నంలో ఉన్నా, ఇందు లగ్నాన్ని చూస్తున్నా, లేదా ఇందు లగ్నాధిపతిగా శని ఉన్నా, తక్కువ కళ్ళు వచ్చాయి, చాలా తక్కువ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి బాగా కష్టపడి చేసే పనులు, భారీ యంత్రాలు, పెద్ద పెద్ద క్రెయిన్లు అవి ఆపరేట్ చేసి వాళ్ళు చూడండి, వాళ్ళకి ఆ రోజుకి డబ్బులు వస్తే చాలు, ఓ సిగరెట్, ఓ మందు, అక్కడతోటి వాళ్ళ మ్యాటర్ క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో జాబ్ చూసుకుంటారు అలాగే. సో ఏ రోజు సంపాదన ఆ రోజే ఉంటుంది వాళ్ళకి. ఎగ్జాల్టేషన్లో ఉంటే మళ్ళీ కొంచెం బాగుంటుంది. ఇందాక ఒక పాయింట్లో చెప్పాను కదా, పాపగ్రహం అయినా సరే ఉచ్చస్థితిలో ఉంటే మధ్యస్థంగా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది అని చెప్పాను. సో భారీ యంత్రాలు, ఆయిల్స్, అదేవిధంగా పాదరక్షకులు, చెప్పుల ఫ్యాక్టరీలు, చెప్పులు, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కూడా జాతకుడికి సంపద వస్తూ ఉంటుందన్నమాట. రెండు రిజల్ట్స్ వస్తాయి, అదే వస్తున్నాయి, నెక్స్ట్ పాయింట్స్ వస్తున్నాయి, అవే వస్తున్నాయి. అందుకే మీకు ఇందు లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఇందు లగ్నాధిపతి ఎవరు, ఇందు లగ్నంలో ఎవరు ఉన్నారు, ఆ 3 రిజల్ట్స్ తీసుకోవాలి మీరు. తీసుకొని ఆ కళలను బట్టి మనం అది జడ్జ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇందు లగ్నంలో కనుక రాహు ఉంటే, లేదా ఇందు లగ్నాన్ని రాహువు చూస్తే, ఆయనకి అక్కడ ఇందు లగ్నంలో అధికారం ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ సొసైటీలో రాహువు లేనిదే ఏ పని జరగదు.
ఇప్పుడు మీరు అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చారు అంటే ఒక వాట్సాప్ కమ్యూనికేషను, ఒక ఫేస్బుక్ కమ్యూనికేషను, ఒక ఫోన్ కమ్యూనికేషను ఉంది కాబట్టి మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో దానికి కేకే గారు చెప్పినట్టు అధిపతి, అధ్యక్షుడో మరో ఎవడో ఇన్ఛార్జో ఎవడైనా రాహువే. వాడు బ్లెస్సింగ్ ఇస్తే లైవ్ ఇవన్నీ చక్కగా సవ్యంగా వెళ్ళిపోతాయి. ఒకవేళ వాడు ఏమైనా కొంచెం సీరియస్ అయ్యాడు అనుకోండి, లింక్ పనిచేయదు, కరెంటు పోతుంది, క్లాస్ సమంగా అవ్వదు. అలాగే మేము చెప్తున్నా మీరు ఫోన్కి వెలుగుతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది రీసెంట్గా, ఫోను ఇష్యూ రఘు కాలేజ్. రాహు అక్కడ బాగా యాక్టివేట్ అయిపోయాడు అనమాట, హైపర్ యాక్టివేట్ అయిపోయాడు అక్కడ. సో అందుకే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మన రాహు పొజిషన్ ఎలాగుంది, గోచరంలో రాహు పొజిషన్ ఎలాగుంది, ఆస్పెక్ట్ ఎలాగుంది అన్నది కూడా చూసుకోవాలి. ఎందుకంటే కమ్యూనికేషన్స్లో చాలా భారీ మార్పులు తీసుకొస్తాడు ఆయన. సో ఈయన కనుక ఉంటే టెక్నాలజీ సంబంధిత రంగాలు, సో ఎనీ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ అయినా సరే, అది కంప్యూటర్స్ అవనివ్వండి, సీక్రెట్ అవనివ్వండి, లేదా ఒక దేశానికి సంబంధించిన టెక్నాలజీ అవనివ్వండి, దేన్నైనా సరే కంట్రోల్ చేసేది రాహువే. అదేవిధంగా రాహువు విదేశాలకు వెళ్ళి సంపాదిస్తారా, లేకపోతే విదేశాల నుంచి జాతకుడికి సంపద వస్తుందా అన్నది కూడా రాహువుని బట్టి మనకు తెలుస్తుంది. ఒకవేళ రాహు కనుక ఇందు లగ్నంలో ఉంటే, లేదా ఇందు లగ్నాన్ని రాహు కనుక ఆస్పెక్ట్ చేస్తే, అటువంటి జాతకులకి ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ప్లానెట్స్ ఉంటే ఫలితాలు. ఒకవేళ ఇందు లగ్నం నుండి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి చెందితే ఎటువంటి ఫలితాలు చెప్పాలా? అవి నేను రాయలేదు కావాలని, ఎందుకు ఇంకా ఎక్కర్లేదు కదా. అసలు లెక్క పెట్టుకుందుకే వాళ్ళు మనుషులు పెట్టుకుంటారు, అందుకే రెండు రాయలేదు నేను. సో నెక్స్ట్, ఇందు లగ్నం నుండి ద్వితీయంలో కానీ లాభస్థానంలో కానీ, ద్వితీయము అంటే రెండో ఇల్లు, లాభస్థానము అంటే 11వ ఇల్లు. ఇందు లగ్నము నుండి 2లో కానీ 11లో కానీ ఏదైనా ఒక గ్రహము కనుక దిగ్బలం పొందితే, దిగ్బలము అంటే ఎక్కడో విన్నట్టు గుర్తు, ఏ జ్యోతి మేడం గారో లేకపోతే దుర్గా మేడం గారో చెప్తున్నా. ఓకే రైట్, అంటే అందులోనే ఉంది దిక్ బలము, ఒక రకమైన బలం. అది అది చాలా తెలివైన సమాధానం. అంతే అంతే, ఓకే రైట్. సో ఆ విధంగా కనుక ఇందు లగ్నం నుండి ద్వితీయంలో కానీ 11 లాభస్థానంలో కానీ ఏదైనా ఒక గ్రహము కనుక దిగ్బలాన్ని పొందితే, ఆ దిగ్బలం పొందిన గ్రహము ఏ దిక్కునైతే సూచిస్తుందో ఆ దిక్కు నుండి జాతకుడికి డబ్బులు వస్తాయి. అంతే, సింపుల్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇందు లగ్నం నుండి 2వ ఇంట్లో కనుక గురు భగవానుడు ఉంటే, ఇందాక చెప్పినట్టు బిలీనీరే వస్తాయి, కానీ కారకో భావనాశాయ అనే సూత్రాన్ని అనుసరించి ధనాధిపతి ధనస్థానంలో ఉన్న, పంచమాధిపతి పంచమంలో ఉన్న, నవమాధిపతి నవమంలో ఉన్న, కారకో భావనాశాయ భావాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి వచ్చిన డబ్బుల్ని నిలుపుకోలేడు. డబ్బులు అయితే బోల్డ్ ఉంటాయి కానీ నిలుపుకోలేడు. ఎగ్జాంపుల్స్ బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడే సత్యం మహేంద్ర కింద మారింది. ఒకవేళ ఇందు లగ్నాధిపతి బలహీనుడైతే, బలహీనుడు అంటే ఇక్కడ నీచపడిన, అస్తంగత్వమైన, శత్రుక్షేత్రాల్లో ఉన్న దరిద్రం పడుతుంది. ఎంత కష్టపడ్డా కూడా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. తర్వాత ఇందు లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, నవమాధిపతి, లాభాధిపతి అంటే ఇందు లగ్నాధిపతి, ఇందు లగ్నం నుంచి 2nd లార్డు, 9th లార్డు, 11th లార్డు, వీళ్ళు కనుక హోరా చక్రంలో D2 ఉంది కదా హోరా చక్రం, అందులో కనుక బలంగా ఉంటే, కొంతమంది చూడండి ఏది పట్టుకుంటే అది
బంగారం అయిపోద్ది. కొంతమంది ఏది పట్టుకుంటే అది దీనికి రివర్స్ అనమాట అది. సో ఇక్కడ ఏంటంటే హోర లగ్నాలో కనుక ఈ గ్రహాధిపతులు కనుక బలాన్ని పొందితే జాతకుడు ఏం చేసినా సరే, నిన్న మ్యాచ్ చూసుంటారు, 4 క్యాచ్లు వదిలేశారు అయినా గెలిచారు. వాళ్ళ లక్క అలాగా ఉంది. డిఆర్ఎస్కి టైం ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. సో అదనమాట. తర్వాత ఇందు లగ్నాధిపతితో కనుక కుజగ్రహ సంబంధం ఉంటే, ఇందు లగ్నాధిపతికి కనుక కుజగ్రహముతో సంబంధం ఉంటే సివిలు, రియల్ ఎస్టేటు, వ్యవసాయము ఈ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా శుక్రగ్రహంతో కనుక సంబంధం ఉంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాటితో బాగా రాణిస్తారు. తర్వాత ఇందు లగ్నాధిపతి శని భగవానుడితో కలిసి 4వ స్థానంలో ఉంటే గనులు, మైనింగు రంగాల్లో బాగా డబ్బు వస్తుంది వాళ్ళకి. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్ అవన్నీ. ఇందు లగ్నాధిపతికి కనుక శని భగవానుడితో సంబంధం వచ్చి 4వ ఇంట్లో ఉంటే, లగ్నాతో కానీ ఇందు లగ్నాతో కానీ 4వ ఇంట్లో ఉంటే గనులు, మైనింగు రంగాల్లో మంచి డబ్బు సంపాదిస్తారు. ఇందాక ఎవరు అడిగారు కదా గ్రహం ఎగ్జాల్టేషన్ అంటే, జనరల్గా మీరు ఇందాక కృష్ణకాంత్ గారు చెప్పినట్టు నాకు లగ్నాలు అంటే శాటర్న్ రెట్రో అనమాట. సో నా సమాధానం ఎప్పుడు మీరు రెండో ప్రశ్న అవుతుంది. మీరు మొదటి ప్రశ్న అడిగిన దానికి నేను సమాధానం చెప్పను. మీరు రెండో ప్రశ్న ఏం అడుగుతారో ఈ రెండింటికి కలిపి ఒక సమాధానమే వస్తుంది అనమాట. అందుకని సరదాగా అంటుంటాను శాటర్న్ రెట్రో అని. సో ఇందు లగ్నంలో కనుక ఏదైనా ఒక గ్రహము కనుక ఎగ్జాల్టెడ్ అయితే, ఉచ్చ పొందితే, ఆ గ్రహం యొక్క దశ అంతర్దశలలో జాతకుడు సంపాదించిన ధనం అవసరాలకు ఉపయోగపడుతుంది. కొంతమందికి డబ్బు ఉంటుంది, ఇన్ టైంలో అందదు, ఇచ్చేవాళ్ళు ఉండరు, బ్యాంక్ సెలవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మద్దిలపాలెం నుంచి అన్నిటి కొత్త రోడ్ హైవే, అదే హైవేలో ఒకరోజు ఒక 50 లక్షలు కారులో పెట్టుకుని వెళ్ళిన రోజు ఉన్నాయి. ఎంత విచిత్రం అంటే, ఒక సోడా తాగడానికి జేబులో 5 రూపాయలు కూడా లేకుండా ఇంచుమించు 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే గ్రహస్థితి, చెప్పలేము అది. అదే అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. ఎంత విచిత్రమో. మళ్ళీ సేమ్ లార్డ్ మార్స్ థర్డ్ లార్డ్ కింద ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాడు కుంభలగ్నానికి. 10th లార్డ్ కింద అక్కర్ లేకుండా అడగకుండా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం లేదు, ఒక 2 క్లయింట్స్కి ఇల్లు చూపించాను, ఈయన అమ్ముతానన్నాడు, ఆయన కొనుక్కుంటానన్నాడు, అంతా చూపించి వచ్చేస్తే ఇంటికి వచ్చి ఈయన 2 లక్షలు ఆయన 2 లక్షలు ఇచ్చి గురుదక్షిణ అని చెప్పి పెట్టి వెళ్ళిపోయారు. నేను అడగలేదు ఎంత ఇవ్వండి అని కూడా, అసలు అలా ఇస్తారని కూడా అప్పట్లో తెలియదు. ఇది 2008లో జరిగింది. అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మంచి భూమిలో ఉంది. బట్ అదే థర్డ్ లార్డ్ కింద, అంటే ఆ దశ నడుస్తున్నప్పుడు, కుజ మహాదశ నడుస్తున్నప్పుడు 7 years, ఫస్ట్ థర్డ్ లార్డ్ మహాదశ 3.5 years, తర్వాత 10th లార్డ్ కింద 3.5 years. నేను తీసుకుంటాను జనరల్గా, ఎవరైనా అలాగే చూస్తారేమో కూడా. సంబంధం లేని విషయంలో మా షాపు దగ్గర ఎవరో 3 మాట్లాడుకుంటుంటే వచ్చి వాళ్ళని నన్ను కలిపి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు నా మెడికల్ షాప్ దగ్గర. ఏనా అంటే విట్నెస్ అట, నువ్వు వాళ్ళకి ఎగెనిస్ట్గా చెప్తే వదిలేస్తావు, నువ్వు అసలు ఏమీ చెప్పకపోతే నలుగురని రాసుకుంటామని బెదిరించారనమాట. అలా ఆ సందర్భం కూడా కుజమహాదశలోనే జరిగింది, యాజ్ ఎ థర్డ్ లార్డ్. విచిత్రంగా జరుగుతాయి అన్నమాట సంఘటనలు. సో ఏంటంటే ఇక్కడ గ్రహము కనుక ఎగ్జాల్టెడ్ అయితే జాతకుడు ఏదైతే సంపాదించాడో అవి ఆ మహాదశ అంతర్దశల్లో అతనికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి ఆ డబ్బులు ఆదుకుంటాయి. అదేవిధంగా ఇందు లగ్నాధిపతి కనుక హోరాచక్రంలో స్వక్షేత్రంలో ఉంటే, చాలామందికి హోరాచక్రము D2 వేయడం అంటే కర్కాటకాన్ని సింహాన్ని హాఫ్ చేసేసి ఫస్ట్ 15 degrees అక్కడ, సెకండ్ 15 degrees ఇక్కడ వేసేయడమే తెలుసు. చాలా సాఫ్ట్వేర్లు కూడా అలాగే ఇస్తున్నాయి. కానీ యాక్చువల్గా అది కాదు రూలు. D2లో కూడా అన్ని హౌసుల్లోకి ప్లానెట్స్ వస్తాయి. ఆ క్యాలిక్యులేషన్ కూడా ఉంది. అది ఒకసారి మనం PSCలో కానీ ఇందులోనే చెప్పుకుందాం ఒకసారి. D2 హోరాలో ఆ 2 హౌసుల్లో కాకుండా మిగిలిన హౌసుల్లో ప్లానెట్స్ ఎలా వేయాలి అన్నది అప్పుడు ఒకసారి చెప్పుకుందాం. సో అక్కడ కనుక స్వక్షేత్రం, ఎందుకంటే ఇప్పుడు చంద్రుడికి సూర్యుడికి అవి 2 స్వక్షేత్రాలు, మిగతా గ్రహాలకి స్వక్షేత్రం కాదు కదా అవి.
సో ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మనం చెప్తున్న ఈ పాయింట్ వర్తిస్తుంది. కానీ మీకు D2 హోరా చార్ట్లో అవి రావు, ఎందుకంటే అక్కడ కొన్ని కర్కాటకంలోని కొన్ని సింహంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి. సో D2 చక్రం కూడా పూర్తిగా వేయడం రావాలి, వచ్చినప్పుడు ఈ ఫలితం కనబడుతుంది అనమాట. ఇందు లగ్నాధిపతి హోరా చక్రంలో స్వక్షేత్రంలో ఉంటే తన సొంత వాళ్ళు కానీ ఇతరుల సహకారంతో కానీ డబ్బులు సంపాదిస్తాడు. అంటే వీడు పెట్టుబడి పెట్టేస్తాడు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పార్ట్నర్షిప్స్ కింద అనమాట. ఒకవేళ మిత్రక్షేత్రంలో ఉంటే కనుక అదృష్టం కూడా కలిసి వస్తుంది. హోరా చక్రం ఇదంతా కూడా ఇందు లగ్నాధిపతి హోరా చక్రంలో స్వక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న ఈ ఫలితాలు ఉంటాయన్నమాట. తర్వాత కొంతమంది ఇల్లీగల్ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, చేయకూడని పనులు చేసి. దాని కాంబినేషన్ ఏంటంటే ఇందు లగ్నంలో శత్రుగ్రహాలు ఉండి, అంటే ఇందు లగ్నాధిపతికి శత్రుగ్రహాలు ఇందు లగ్నంలో ఉండాలి. గురుడు పాపగ్రహాలతో కలిసి శత్రుక్షేత్రంలో ఉండాలి. గురువుకు శత్రుక్షేత్రాలు ఏంటి? వృషభము, ఒకటి చెప్పాను నేను. అయ్యయ్యో, అస్సలు వినట్లేదు ఎవరు. అంత సీరియస్గా రాసియడము ఫోటోలు తీయడము. చెప్తున్నాను కదా, రాహు ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. రాహు ఇంపాక్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట. ముందు రాసియాలి అర్జెంట్గా. ఇక్కడ ఇప్పుడు రాసేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చినప్పుడు చూస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. గురువు పాపగ్రహాలతో కలిసి శత్రుక్షేత్రంలో ఉన్న జాతకుడు అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. ఆయన ప్రొఫెషన్ అది కాదు, ప్రొఫెషన్ మళ్ళీ వేరేగా ఉంటుంది. ప్రొఫెషన్కి ఈ పాయింట్స్కి సంబంధం లేదు. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇందు లగ్నాధిపతి హోరా చక్రంలో లగ్నంలోను, అంటే ఇందు లగ్నాధిపతి హోరా చక్రంలో హోరా లగ్నాలో ఉండాలి. హోరా లగ్నాధిపతి ఇందు లగ్నంలో ఉండాలి. అంటే మీకు ఆ చార్ట్ ఎలాగ వేయాలన్నది తెలియాలి. ఈ రెండు అయితే మనకి ఐడియా రాదు. సో ఇందు లగ్నాధిపతి హోరా చక్రంలో లగ్నంలోను, హోరా లగ్నాధిపతి ఇందు లగ్నంలోను ఉంటే ఇది ఒక పాయింట్. ఇందు లగ్నాధిపతి హోరా లగ్నంలో లగ్నంలోను, లాభాధిపతి ద్వితీయంలోను, ద్వితీయాధిపతి లాభంలోనూ ఉండాలి. అంటే 3 కాంబినేషన్స్ వచ్చాయి ఇక్కడ. ఇవి కనుక ఉంటే జాతకుడు లక్ష్మీపుత్రుడు అవుతాడు. చెక్ చేసుకోండి ఒకసారి, ఎవరికైనా ఉన్నారేమో, ఎవరైనా లక్ష్మీపుత్రులు పుత్రికలు ఉన్నారేమో ఒకసారి. తర్వాత ఇందు లగ్నము అయిన భావము, అంటే ఇందు లగ్నం ఏ హౌస్ అయితే అయిందో అది. ఇందు లగ్నాధిపతి స్థితి చెందిన భావము. ఇవి కనుక అష్టక వర్గంలో కనుక ఎక్కువ పాయింట్లు వస్తాయి. అంటే హిందూ లగ్నము సపోజ్ మీది మేషం అయిందన్నారు, మేషాధిపతి కుజుడు ఎక్కడో ఉంటాడు, సపోజ్ కన్యలో ఉన్నాడు అనుకోండి. ఈ మేషము కన్యలో అష్టక వర్గులో మిగతా హౌసుల్లో కంటే వీటిలో కనుక ఎక్కువ పాయింట్లు వస్తే ఖచ్చితంగా ఆ గ్రహము తాలూకా దశ అంతర్దశలలో మంచి శుభ ఫలితాలు ఇస్తారు. తర్వాత ఇందు లగ్నాధిపతి కనుక భిన్నాష్టక వర్గంలో ఎక్కువ పాయింట్లు కనుక పొందితే, సపోజ్ శుక్రుడు అయ్యాడు అనుకోండి ఇందు లగ్నాధిపతి, శుక్ర భిన్నాష్టక వర్గంలో శుక్రుడు ఉన్న ప్లేస్లో కనుక ఎక్కువ పాయింట్లు వచ్చాయనుకోండి, ఆ హౌస్ మీద నుంచి శుభగ్రహాలు వెళ్తున్నప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయి. రేపు మే 15వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటలు, అదేవిధంగా లక్షవారం అయింది ఆ రోజు. ఆ మరుసటి మంగళవారం 3:30 to 5 అష్టక వర్గ ఒక 8 క్లాసెస్ 1 month కోర్స్ ప్లాన్ చేశాము. అవి పోస్టర్స్ ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి. అసలు అష్టక వర్గ ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ అందరికీ వచ్చి కాబట్టి అడ్వాన్స్ నుంచి తీసుకుంటున్నాము. అష్టక వర్గం ఎలా చూడాలి, పాయింట్స్ ఉంటే ఏంటి, ఏ హౌస్లో ఏ పాయింట్స్ ఉంటే ఏంటి, అసలు అష్టక వర్గంలో ఎన్ని పాయింట్లు ఉంటాయి, లగ్నంలో ఎన్ని ఉండాలి, వ్యయభావంలో ఎన్ని ఉండాలి, ద్వితీయంలో ఎన్ని ఉండాలి, సప్తమంలో తక్కువ ఉంటే ఎలాగా, ఎక్కువ ఉంటే ఎలాగా, మనకు వచ్చేవాళ్ళు ఎలాగ ఉంటారు ఏంటి, ఆ రిజల్ట్స్. మంచి గ్రహాలు ఏదైనా ఎక్కువ పాయింట్లు ఉన్న హౌసెస్ మీద వెళ్తున్నప్పుడు ఫలితాలు ఎలాగ ఉంటాయి గోచారంలోని, ఇవన్నీ కూడా ఆ 8 క్లాసెస్లోని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి ఫీజు 8297623623 పోస్టర్స్ కూడా రోల్ అవుతున్నాయి. దానికి ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాము, 1499 టోటల్ 5 న్యూమరాలజీ ప్రకారంగా 1499 రూపాయలు మాత్రమే, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్.
సో ఆ పోస్టర్లోనే క్యూఆర్ కోడ్ ఉన్నది, మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే సపరేట్ గ్రూప్ ఉంది, ఆల్రెడీ 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో ఎక్కువ మంది వస్తే క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ మంత్ అష్టకవర్గ, నెక్స్ట్ మంత్ సారు నక్షత్రాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్క నక్షత్రము ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఒక గ్రహము నక్షత్రంలో ఉంటే, సపోజ్ గురుడు కేతు నక్షత్రంలో ఉంటే ఎటువంటి ఫలితాలు, రవి భగవానుడు ఉంటే ఎటువంటి ఫలితాలు, అలాగే మొత్తం 27 నక్షత్రాల్లో 9 ప్లానెట్స్ స్థితి చెందితే ఎలా ఉంటుంది అన్నది. అది కొంచెం లాంగ్ టర్మ్, 4 months సార్, అది 3 months కోర్స్ అది. అది కూడా తొందరలోనే పోస్టర్స్ రోల్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీరు కాకుండా మీతో పాటు ఠాగూర్లో చిరంజీవి గారు చెప్పినట్టు ఒకళ్ళిద్దరికి ఇద్దరు అలా చెప్పుకెళ్తే సబ్జెక్ట్ పెరుగుతుంది. సో ఇలాంటి ఫ్రీ సెమినార్స్ కండక్ట్ చేయడానికి మాకు కూడా కొంచెం ఉత్సాహం లభిస్తుంది అందుకనేసి. సో అవకాశం ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి. సో ఇక్కడికి ఈ పాయింట్లు అయ్యాయి. రైట్, ఏమైనా డౌట్లు ఉన్నాయా లేదా లాస్ట్లో తీసుకుందామా డౌట్ సెషన్? ఓకే, ఒక 5 minutes. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు అంటే నేను క్లాస్లో చెప్పినట్టే 2. ఒకటి మీకు బాగా అర్థమైన అయి ఉండాలి, లేదా అసలు మీకు ఏమీ అర్థం కాకపోయినా అయి ఉండాలి. రెండోదే కరెక్టా? అంటే నిజంగా యాక్చువల్గా నేను నిలబడలేను, చాలా కాళ్ళ నొప్పులతో ఉన్నాను, ట్రీట్మెంట్ కూడా అవుతోంది. మీరు అబ్జర్వ్ చేస్తే అసలు కుడికాలు అయితే నేను కింద పెట్టలేను. బట్ అయినా సరే సబ్జెక్ట్ అంటే, ఇందాక రాజుగారు కారులో వస్తున్నప్పుడు వర్షం సార్ ఎవరైనా వస్తారా అంటే, మా ఐకాస్లో చదువుకుంటున్నప్పుడు జానకి మేడం అని చెప్పి హైదరాబాద్ నుంచి 6 months 2 months ఒకసారి స్పెషల్ వచ్చి చెప్తుండేవారు. హెవీ రెయిన్ పెందుత్తు నుంచి ప్రిజం కాలేజ్కి బండి మీద తడిసిపోయి, టు బీ ఫ్రాంక్ నమ్మండి, బనీను డ్రాయర్లు కూడా తడిసిపోయాయి. అయినా వచ్చి క్లాసులో కూర్చొని బట్టల నుంచి నీళ్ళు అలా కారుతున్నాయి. ఆవిడ చెప్పిన క్లాస్ విని అదే తడిబట్టలతో మళ్ళీ ఇంటికి వెళ్ళాం. సో డెడికేషన్ అంటే మాది అలాగ ఉండేది, మీరు అలాగ ఉండాలని కాదు, ఉంటే మంచిదని చెప్తున్నాను. సో ఇప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మైక్ ఇచ్చే ఒక్క నిమిషం. ఆన్ చేయలేం చూడండి. హిందూ లగ్నంలో హౌస్ ఎంటీ అయ్యి ఆస్పెక్ట్ ఉంటాయి, ఒక 2 గ్రహాల ఆస్పెక్ట్ ఉంటాయి. సో అంటే 5లో ఆస్పెక్ట్, 9లో కూడా ఆస్పెక్ట్, అందులో 2 అందులో టోటల్ 4 గ్రహాలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది? స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, హిందూ లగ్నము అన్నది ఖాళీగా ఉండకూడదు. అయితే గ్రహమైనా ఉండాలి, మంచిదో చెడ్డదో ఏదైనా గ్రహం కనీసం ఆస్పెక్ట్ అయినా చెయ్యాలి అని చెప్పాం. సో ఏ గ్రహం అయితే ఆస్పెక్ట్ చేస్తుందో దాని ఒరిజినల్ క్యారెక్టర్స్, అది బెనిఫికా మెలిఫికా ఫస్ట్ చూడండి. లగ్నం చార్ట్లో ఆ ఏ హౌస్ లార్డో చూడండి. ఒకవేళ గురుడయ్యి అష్టమాధిపతో షష్టమాధిపతో అయ్యారనుకోండి, మళ్ళీ మైనస్ అవుతుంది అక్కడ. సో అలాగా గ్రహము తాలూకా ఒరిజినల్ బలము, అక్కడ ఏ భావానికి అధిపతి అయ్యాడో ఆ బలము రెండూ తీసుకొని దాని తాలూకా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లోంచి మనం ఆ ప్రెడిక్షన్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒక జాతకుడికి ఎలా చెప్పాలి సార్ ఇది? కంప్లీట్ మన దగ్గర ప్రశ్న అడగడానికి ఒక జాతకుడు వస్తే, సో అతనికి ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగ ఉన్నది అన్నప్పుడు ఫస్ట్ మీరు ఇందు లగ్నం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇందు లగ్నం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇందు లగ్నం ఏదయ్యింది, అందులో ఏమైనా గ్రహాలు ఉన్నాయా లేదా, ఇందు లగ్నాన్ని ఎవరైనా చూస్తున్నారా లేదా, ఇందు లగ్నాధిపతి శుభుడా అశుభుడా, ఈ 4 క్యారెక్టర్స్ తీసుకొని ఇప్పుడు చెప్పిన పాయింట్స్ నుంచి టాలీ చేసుకుంటే మీకు ప్రెడిక్షన్ వచ్చేస్తుంది. అదొకటి సరిపోతుందా, లేదంటే మళ్ళీ కంప్లీట్ భావాధిపతి భావం అన్ని కూడా చూడాలి? ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, జాతకుడి తాలూకా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్కి ఇన్స్టెంట్ కాఫీ అనమాట ఇది. మిగతా మీరు లోపలికి వెళ్ళి డీప్గా చూసుకోవాల్సిందే. వాళ్ళు ఏం అడుగుతారో మీరు ఏం చెప్తారో అది మీ ఇద్దరు ఇష్టం. రైట్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే రైట్, క్లోజ్ చేద్దామా? రైట్, చాలా రాజుగారు చెప్పినట్టు ఎండ కాకుండా వర్షం అంటే జనరల్గా మేము డాక్టరేట్ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సుమారు 900 మంది వచ్చారు. సో అందరూ ఏదో స్థాయిలో గురువు అనిపించుకొని అక్కడికి వచ్చి ఉంటారు. 900 మంది వస్తే 4 hours ఆపకుండా వర్షం పడింది. సో అది మేము బ్లెస్సింగ్గా ఫీల్ అయ్యాం. ఇవాళ కూడా వర్షం పడింది, అది మేము బ్లెస్సింగ్గానే ఫీల్ అవుతున్నాము. సో వర్షంలో కూడా మినిమం ఈ మాత్రం మీరు వచ్చారు అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా విస్రో తరపు నుంచి, వైజాగ్ చాప్టర్ సైడ్ నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.